नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणमम। श्री कृष्ण शरणमम। श्री कृष्ण शरणमम। महादेव महादेव మహాదేవ గురుగారు. श्री गुरुभ्यो ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी
त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम महादेव महादेव మన ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపథగామనిలో 292వ రోజు ప్రవచనం. వీళ్ళు మొత్తానికి కాళహస్తి చేరుకున్నారు. అడవుల్లోనేమో ఆయన వచ్చి రక్షించాడు, ఊళ్ళల్లో వచ్చేసేటప్పటికి ఈయన జంగమదేవరుగా వచ్చి రాత్రిపూట పని చేద్దామంటే రాత్రిపూట ఈయన వచ్చేవాడు. జంగమదేవరుగా ఉండేవాడు. వాళ్ళకి జ్ఞానోపదేశం ఉపదేశాలు చేస్తారు కాబట్టి భగవంతుడు చూసారా, నిన్ను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదా ఈశ్వరు. నమ్మి ఉండాలి, నమ్మి చెడిన వాడు లేడు, నమ్మకపోతే పోతాం. చెప్పము కాళహస్తి ఆ శైలము దూరం నుంచి చూశారు. కాళహస్తి ఆ శృంగము పర్వతము యొక్క శిఖరాన్ని కనపడింది. వాలి పూజించిన శివలింగం. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి స్వర్ణముఖిలో స్నానం చేసి వాలి పూజించిన శివలింగాన్ని పూజించారు. ఇప్పుడు అసలు ఈ వాలి పూజించిన శివలింగం ఏమిటో తెలుసుకోండి. చెప్పము ఉత్పలమాల. ఇవాళ మనం ఎక్కువసేపు చెప్పాం, ఎందుకంటే మనం 3 సార్లు కలిపి తెలుసుకోవాలి. చెప్పము. ఒక్క సరోవరం బిచటనుండగా తొల్లి తదీయ తీరమందు అక్కపిరాజు వాలి రచితాసనుడై తన సజ్జలింగమున్ నిక్కపు భక్తిన్ పీఠమున నిలిపి భజించు ఉద్వాసింపబోన్ అక్కడ దేవదేవుడు అక్కడ దేవదేవుడుండ ప్రియమందుచు చేతికి రాక తక్కనను. ఈ వాలి పూజించారు కథనంగా చెప్తున్నాడు. ఒకసారి ఏం చేసిందంటే, రామాయణంలో వాలి సుగ్రీవుడు ఉన్నారు కదండి, వాలి ఇంద్రుడు కొడుకేనా. ఈయన వాలి కొడుకు అయినటువంటి ఇంద్రుడు అని చెప్పమ్మా ఒక్క సరోవరం బిచ్చటనుండగా, అక్కడ ఒక సరోవరం ఉంది. ఆ సరోవరం దగ్గరలా ఉండగా తొల్లి తదీయ తీరమందు, అంటే ఈ సరోవరం యొక్క తీరమందు అంటే గట్టు మీద ఆ కపిరాజు అంటే వానర శ్రేష్ఠుడు, వానరలో రాజుకైనటువంటి ఆ వాలి ఏం చేశాడంటే రచితాసనుడై అంటే కూర్పబడినటువంటి ఆసనము కలిగిన వాడై అంటే ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఒక సజ్జలింగము అంటే ఒక సజ్జయందలి అంటే ఒక రాయి. అది ఇప్పుడు మీకు కరెక్ట్ గా చెప్పాలంటే దాన్ని సంపుటము అని పిలుస్తారు. సంపుటం కరెక్ట్ వర్డ్ అది. దేవతార్చన పెట్టుకునేటువంటి ఒక భరణిని సంపుటము అని పిలవాలి. దేవతార్చన పెట్టే భరణిని సంపుటము అని పిలవాలి. ఆ తర్వాత లేదా భరణి, అది కరెక్ట్ గా. ఎందుకంటే దేవత ఒక సజ్జలింగము నిక్కం అంటే ఒక భరిణిలో ఒక లింగం తెచ్చుకున్నాడు ఆయన. మనం ఎక్కడికైనా వెళ్తున్నాడు కూడా మన శివలింగాన్ని మనం ఒక భరిణిలో పెట్టుకుంటాం. ఒక సజ్జలింగము నిక్కపు భక్తి, నిజంగా అంటే ఏదో ప్రకటన కోసమో ప్రదర్శన కోసమో కాకుండా నిజంగా భక్తితో పీఠమున నిలిపి ఈ పెట్టెను ఏం చేశాడు, అదే పెట్టెను లేదా భరణను లేదా సంపుటాన్ని ఆ బాక్స్ ను తీసుకెళ్లి ఒక పీఠం మీద పెట్టి భజించు హాయిగా ఆయనకు అభిషేకం చేశాడు, ఆయన మిక్సర్ చేశారు, ఏదో అర్చన చేశారు.
త్యజించుచు ఉద్వసింపబోన్ ఉద్వసింపబో అంటే మొత్తం పూజ అయిపోయిన తర్వాత మనం ఉద్వాసయామి అంటాం కదా. ఆయన ఉద్వాసం చేద్దాం అనుకున్నాడు. అంటే పంపించేసి తన భరణిలో మళ్ళీ పెట్టేసుకుని, ఇప్పుడు మనకి చరలింగము స్థిరలింగం ఉంటుంది. ఇప్పుడు మనం రోజు చేసేదానికి ఉద్వాసం చెప్పేస్తాం. ఇప్పుడు మనం సంధ్యావందనం చేసినా ఉత్తమే శిఖరే జాతి అని అమ్మ కార్యతీయంత మాత్రం నేను ఇంతవరకు పోయించాను, నాకు బ్రహ్మవర్చస్సు నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అమ్మా ఎక్కడికైనా అని చెప్పేస్తాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆయన ఉద్వాసన చెప్దామని అనుకున్నాడు. పూజించిన చెప్పు చేశాడు, ఉద్వాసన చెప్పేసి శివలింగాన్ని పట్టుకుని ఆ భరణి పట్టుకుని వెళ్దామని అనుకున్నాడు. చిత్రం ఏం జరిగిందంటే ఉద్వసింపబోన్ అక్కడ దేవుడు అక్కడ ఏం చేశాడు, ఆ ప్రదేశంలో శివలింగం మొదలు దేవుడు ఉన్నాడు, మహాదేవుడు. చాలా ఆనందపడిపోయాడు. చాలా ఆనందపడిపోయి ప్రియమందుచు ఏమనంట ప్రియమందుచు చేతికి రా. అదేం చేసింది, తీద్దామంటే అది రావట్లా, పైకి చేతికి రావట్లా. కాళహస్తిలో ఉన్నటువంటి వాలి లింగము అక్కడ పెట్టి పూజించాడు. పూజ అయిపోయింది. ఆయన దేవదేవుడు ప్రత్యక్షించాడు, కనపడ్డాడు, నమస్కారం పెట్టాడు. సరే మరి మన దేవదర్శనం మనం తీసుకోవాలి కదా, అక్కడ వదిలేసి రాలేం కదా. అది తీసుకున్నాడు. చేతికి రావట్లేదు. అక్కడ అతుక్కుపోయింది. అది చేతికి రాక తక్కన అంటే చేతికి రాకపోయేటప్పటికీ ఆశ్చర్యపడిపోయాడు వాళ్ళు. కందపద్యం ఒక చేతం పట్టి తివిసిన అంటే ఒక చేతితో బట్టి తివియటం అంటే బాగా లాగాడు. అంటే ఏదన్నా అతుక్కుపోయిందేమో అని చెప్పుకుని పట్టుకుని బాగా గట్టిగా లాగాడు. ఒక ఇంతయు కదలకుండా అందులో ఒక అంగుళం కూడా కదలదు. అది పట్టుకుని లాగేటప్పటికి ఒక్క ఇంత కూడా కదలలా. అది కదలకుండా నొగి మోకరించుక బలిమిన్ రెండు చేతులను పెకలింపగా పూనుటయు అది ఎలా ఉంది చేశాడు. ఒక చేతితో బట్టి లాగాను, అలా కదలట్లా. ఇలా ఉందని చెప్పేసి అప్పుడు ఏం చేశాడు, ఈయన మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఒక చేత్తో అంటే ఇలా పట్టుకుని తీసు, అదే రెండు చేతులతో అంటే పట్టుకోలేము. అందుకని మోకాళ్ళ మీద కూర్చొని బలమంతా పోయి రెండు చేతులతో పట్టుకొని దాన్ని లాగాడు. లాగితే అది భేదిల్లకుండా అందులోంచి ఆ రాయి మీద పెట్టాడు కదా దీన్ని, దాని నుంచి రావట్లేదు. మీకు ఈసారి ఎప్పుడైనా వెళ్తే కాళహస్తి అక్కడ వాలిలింగాన్ని చూసారండి. అది వేశ్యకన్యలు చూసారండి. అది మనకేంటంటే మనం వెళ్ళామా, ఏదో ప్రధాన దేవుని చూసుకుని వచ్చాము, దండం పెట్టాము, వచ్చేసాం, ప్రసాదం తిన్నాము, వచ్చేసాం. ఇప్పుడు ప్రధాన దేవుడు ఎప్పుడు కూడా అండి ఆయన పరివారంతోనే వస్తాడు అక్కడికి. పరివార దేవతలను కూడా మనం దర్శనం చేసుకోవాలి. తర్వాత ఉత్పలమాల గ్రక్కున లేచి తొందరగా లేచి వాలమున గాఢతరంబుగా చుట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఇది కాదురా అనుకుని లేచి నుంచుంది. తోకని పెంచాడు. ఈ భరిణి చుట్టూను లేదా ఈ భరిణి పెట్టినటువంటి ఆ రాయి చుట్టూ తన తోకని చుట్టాడు. తోకతో చేద్దాం అనుకున్నాడు. గాఢతరముగ బాగా బలంగా తన బలవంతా పెంచి దానికి గట్టిగా చుట్టాడు. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా లాగాలనుకుంటే ఏం చేస్తాం, ఒక రాయి దానికి చుట్టి ఒక తాడు చుట్టి ఆ తాడుని పట్టుకుని లాగుతాం. ఇప్పుడు ఫోర్స్ పెరుగుతుంది. ఈ చెట్లు అవన్నీ పెట్టేప్పుడు చూడండి, ఒక తాడు వేస్తారు, ఒక బలమైన తాడు పెట్టుకుని లాగుతారు.
అదనమాట. ఇప్పుడు తను రెండు చేతులతో రావట్లేగా, వాలము దానికి చుట్టూ చుట్టాడు. చుట్టి పిక్కలు ఉక్కెక్కగా త్రొక్కి నిలిచి, అది పిక్కలు ఉక్కెక్కగా త్రొక్కి నిలిచి, పిక్కలు ఎక్కగా త్రొక్కి నిలిచి, వృత్యానుప్రాసం. ఆ పిక్కలు ఎలాగంటే ఉక్కు, వాటి బలం అంత ప్రకటమైనగా నిలబడ్డాడు. కానీ బాగా ఈ ముందర ఈయన దృఢంగా నిలబడాలి. ఈయన దృఢంగా నిలబడాలి, ఈయన ముందర పడతాడు. అందుకని కదలకుండా ఈయన బాగా నుంచున్నాడు. పిక్కలు ఉక్కెక్కగా తుర్రకి అంటే బాగా అదిని బట్టి నుంచున్నాడు. మీరు ఇప్పుడు ఏదైనా పట్టుకుని లాగాలనుకోండి, మీరు ముందర స్ట్రాంగ్ గా నుంచుంటారు, స్టేబుల్ గా. నిలబడిన తర్వాత మీరు ఏదైనా పట్టుకుని లాగలుగుతారు. మీరే ముందర నిలబడలేకపోతే ఇంక మీరేం లాగేది? కాబట్టి ఈయన చాలా స్థిరంగా నిలబడ్డాడు. నిలబడి తను వెంచుక వంచి కొంచెం వంచాడు. ఇప్పుడు మీరు ఏదైనా వంచాలనుకోండి, ఇట్లా వంచి లాగుదాం. కాబట్టి ఈ వెనకాలుగా పెట్టాడుగా ఇప్పుడు ముందరది లాగాలంటే మీరు ముందర కొంచెం వంగాలి. స్ట్రైట్ గా ఉంటే మీరు లాగలేరు. అందుకని ఈయన ఏం చేశాడు, కొంచెం ముందరకు వంగాడు, బాగా పెట్టాడు, గట్టిగా నిలబడ్డాడు, లాగుతున్నాడు. ఏదేది తోకతో. నొక్కి అది ఇంకొంచెం బలం కావడం కోసం ఏం చేశాడు, రెండు చేతుల్ని ఊరువులను కొంచెం వంగాడిగా ఈ తొడలు పెట్టుకున్నాడు. అంటే కొంచెం ఫోర్స్ వస్తుంది. మీరు ఎప్పుడు వంగినప్పుడు వెనకాల ఫోర్స్ రావాలనుకోండి, మీరు ఏం చేస్తారు, ముందరకు వంగి ఇట్లా మోకాళ్ళ పైన లేదా మోకాళ్ళ మీద చేతులు పెట్టి ఇట్లా లాగాడు. ముఖాంబుజంబున కనుంగవ కెంపు జనింప, అదే ముఖాంబుజమున కనుగవ కెంపు జనింప అంటే ముఖం ఎర్రబడి, ఆయన ముఖ పద్మము ఎర్రబడిపోయింది. నేను దీన్ని లాగలేకపోతున్నానేంటి? అలి మహాబలుడు కదండి, పైగా వరపరాక్రముడు, అది వరబలం. నేను పెట్టింది నేను తీయలేకపోతున్నాను ఏమిటి? ఇది ఎవరన్నా చూస్తే ఎంత సిగ్గుచేటు చేయి అని చెప్పేసి కొంత సిగ్గుతో, కొంత ఎవరి మీద కోపం ప్రదర్శించాలో తెలియని కోపంతో, అలా కొంచెం ముఖాంబుజమున కోపంతో చేవమై అంటే తన బలవంత నిక్కము నిజంగా గృంకె పాదములు నేల జలింపదు, గృంకె పాదములు నేల గృంకె పాదములు నేలను చెలియింపదు, బాగా పట్టుకుని లాగాడు. ఈ లాగుడు, ఈ బలానికి ఈయన పాదాలు ఉన్న చోటు నుంచి కొంచెం కిందకి వెళ్ళాయి. ఎవరు
పాదము కృంకే అక్కడ పాదములు కృంకే లింగము కదలదించుతుంది. ఈయన ఆ బలానికి, నుంచున్న బలానికి భూమిలోకి పాదములు కుంకే, అంటే కొంచెం భూమిలోకి వెళ్ళే. ఇంత బలంగా అయిన వాలి అంటే మహానుభావ పరాక్రముడు లాగిన అది మాత్రం ఒక ఇంచుగా ఒక అంగుళం కాదు కదా, అంగుళంలో 1000 ఉంది కూడా ఆ లింగం కాదండి. ఒక చిన్న విషయం, ఇవాళ్ళే రమణ చరిత్ర చదువుతున్న జరగవలసింది జరగక మానదు, జరగకూడది నువ్వు జరగాలనుకున్నా జరగదు. ఇది ఒక్కడు చాలండి అసలు. కాబట్టి ఇది ఇలా జరగవలసింది ఉంది, అంతే, అది అలాగే జరుగుతుంది. ఊరికి మనం కొట్టుకు సాగకూడదు. ఇది అర్థమైతే అసలు ప్రపంచంలో గొడవలు ఉండవు. ఉదాహరణకు మన ఇద్దరం వెళ్ళాలి, నువ్వు ఇటు నుంచి వెళ్ళావు, నీ ఇటు నుంచి వెళ్ళావు, నేను ఇటు కొంచెం వెళ్ళేటప్పుడు లేట్ అయింది, నువ్వు నా మీద అరిచడం వల్ల లాభం లేదు. అది అలా జరగాల్సింది ఉంది, అంతే, అలాగే జరుగుతుంది. ఇది దైవ నిర్ణయం అనుకో, ఫినిష్. వీడు వాళ్ళ మీద అరిచి, వాళ్ళు వీళ్ళ మీద అరిచి, వాళ్ళకి వాళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్పించుకుని ఎందుకు? అది ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. తర్వాత అందబజం వాలము బిగువున నత దిక్పాలుని దేహము తరుల వడుటయు భీతిన్ జాలిపడి వాలి నేలకు వ్రాలి ప్రణామంబులు ఎన్ని వలసిన విచిత్రం ఏం జరిగిందంటే పాపం ఈయన పోగ గట్టిగా పట్టుకున్నాడు కదా, వాలము బిగువున అంటే పోగ దాన్ని బిగించి కట్టాడు, చుట్టాడు. ఆ వాలము బిగువని ఏం జరిగింది? నత దిక్పాలకుని దేహము అంటే దిక్పాలకుల చేత నమస్కరింపబడేటువంటి ఆ మహాదేవుడి యొక్క దేహం తరులబడుటయు అంటే నొక్కు పడిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, ఏదన్నా మా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు, ఇట్లా గట్టిగా నొక్కామనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ సొట్ట పడుతుంది అనుకోండి. ఆ సొట్ట కాదు, అక్కడ ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయింది. అక్కడ ఆ శివలింగంలో శివుడు కనిపించాడు కదా, ఈయన దానికి పెట్టాడు కదా, ఆ శివుడి యొక్క దేహం పాపం నొక్కుడు పెట్టుకుంది. వాళ్ళన్నాడు, వాళ్ళు పాపం అయ్యో క్షమించండి స్వామి, గట్టిగా పట్టుకుని ఏం జరుగుతుంది, మీరు ఎక్కువ కల్లా అదేది ఇది ఉంది కదా, ఒక రబ్బర్ బ్యాండ్ బాగా చూడండి, అది కొంతసేపు అని తీసేయండి, అక్కడ మీకు ఒక కర్రలాగా ఏర్పడుతుంది. అంటే అది పెట్టిన గుర్తు, అది కొంతసేపు ఉంటుంది, అది పడిపోయింది. అది చూశాడు ఈయన పోయి అనుకుని ఆ తరులు పడుట కానీ భయపడ్డాడు, జాలిపడ్డాడు. అయ్యో నా మూలంగా మహాదేవుడికి ఎంత బాధపడిందిరా అని జాలిపడి, అయ్యో నేను ఇంత అపచారం చేశాను, ఇప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడో అని జాలిపడి వాలి నేలకు వ్రాలి, వాలి పొగలా పడిపోయాడానికి సాష్టాంగం పడిపోయాడు. నేలకు వ్రాలి ఎన్ని వలసిన ఎన్నో మళ్ళీ లేచి నమస్కారం స్వామి రక్షించండి, స్వామి తప్పైపోయింది అంటాం, మళ్ళీ ఆ దాని చూడటం, మళ్ళీ పడిపోవటం, మళ్ళీ లేవటం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లేవటం, మళ్ళీ అలా ఎన్నోసార్లు లేవటము, అది చూసుకోవడం. అయ్యో నేను ఇది తీసేద్దాం అనేటువంటి హడావిడిలో మీకు నేను చేపించానండి. సార్ చెప్తారండి, ఇప్పుడు మొన్న వచ్చేటప్పుడు ఏం జరిగింది, ఇక భావన మా కారు ఇట్లా పైకి లేచింది, అలా పైకి ఈ తల ఇట్లా కొట్టుకుని ఈ తల ఇలా అయిపోయింది. ఇక్కడ బాగా కొంతసేపు ఒక దాదాపు 5-6 గంటలు ఈ తలక ఇలాగే ఉంది. పాప తన నుంచి సారీ సార్, సారీ ఏముంది మా ఇందులో, ఆయన కావాలని చేయలేదు కదా,
మన వల్ల ఎవరికైనా కొంచెం ఇబ్బంది కలిగింది అనుకోండి, మనం సారీ చెప్తాం కదా. అదే మనకి ఇంగ్లీష్ వాడు సారీ చెప్తాడు, అక్కడ వాళ్ళేమో నమస్కారం పెట్టాడు. వాళ్ళు నేలకు బడి నమస్కారం పెట్టి, నమస్కారం అయ్యా అయ్యా క్షమించండి క్షమించండి, ఏదో నా బలాన్ని ప్రదర్శించాను. మహాదేవుడు ఎదురకుండా ఏ బలం మనకు వస్తుంది? ఇప్పుడు మనం గోకర్ణం కూడా చూసాం, అదే కదా. అవనాసుడు ఏదో తీద్దాం అనుకున్నాడు, ఏంటి వాడు తీసేది, చివరికి అది భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ భూబలాన్ని ఏదో కైలాసాన్ని తీశాను అంటే వాడి ఉద్దేశం ఏంటంటే శివలింగం అంటే ఇంతే అని. శివలింగం చూశాడు కానీ అది శివుడు. నువ్వు తీసి రాగలుగుతా, అయిపోయింది, అక్కడ పెట్టాడు. 7:56 టైం. ఇంకొక పద్యం చెప్పుకుని ఆపేది, ఇప్పటికి లేట్ అయింది. కంద పద్యం కాబట్టి చెప్తాం. ఇవి దాన్ని చెప్తే 4 అవుతాయి కదా అమ్మా. చెప్పు. ఒక పూటయు మేము దర్శింపగా ఉండగనేని నన్ను భక్త మరున్నైచికి నిమిషములో విడిచితివకట నిష్కారణము కృపాంబుదివయ్యును. అయ్యా నువ్వు చాలా చక్కటి ఏమయ్యా, ఒక మాట చెప్పు మహాదేవా, చెప్పను. ఒక పూటయు మేము దర్శింపక ఉండగని, నిన్ను ఒక్క పూట కూడా దర్శింపకన్నా ఉండలేను. నేను ఒక్క పూట కూడా నేను దర్శింపకన్నా ఉండలేను. నేను అలా చూసుకుని రావాలి. అయితేయు నన్ను అటువంటి నన్ను ఓ భక్త మరున్నైచికి, చక్కటి సంబోధన చేశాడు శివుని. భక్తులనేటువంటి మరున్నైచికి, భక్తులు అనేటువంటి మరున్నైచికి. ఈయన ఏం చెప్పారంటే భక్త ప్లస్ మరుత్తులు అంటే దేవతలు, నైచికి ఉత్తముడు, భక్తుల పాలిటి దేవతా సార్వభౌముడివైనటువంటి ఓ దేవదేవ, ఓ మహాదేవ, నిమిషములో ఒక్క సెకండ్లో నన్ను ఒడిచేసేది ఇక్కడ ఉండిపోయావయ్యా. అక్కడ ఏం చేద్దాం? అయ్యయ్యో నిష్కారం, నేను చేసిన అపరాధం ఇక్కడ పెట్టి నిన్ను పూజించాను, పూజ అయిపోయింది, తీసుకెళ్దాం అంటే నువ్వు రాకుండా ఇక్కడే ఉండిపోయావే. నిష్కారణము కృపాంబుదివై, నువ్వు నిజానికి దయాసముద్రుడివి. సముద్రం కూడా పరిమితి ఉంది, కానీ అంతకు మించింది మనకి తెలియదు కాబట్టి మనం దయాసముద్రుడు అని చెప్తాం. నీ కృపకి అవధులు లేవు. సముద్రానికి కూడా అవధులు ఉన్నాయి కదండి, కొంత లోతు ఉంది, అటు ఇటు మనకు కనబట్టలేదు కానీ ఉంది. కానీ ఆయనకి అవధులు లేవు. అంత దయ కలిగి కూడా అవధి లేని నిరవధికమైనటువంటి దయ కలిగి ఉన్న వాడికి కూడా నిష్కారంగా నా వల్ల ఏ అపరాధము జరగలేదే, నన్ను వదిలిపెట్టేసి ఇక్కడే ఉండిపోయావే. నేను తీసుకెళ్దాం అనుకుని గట్టిగా లాగేటప్పటికీ నీ శరీరానికి ఇబ్బంది పడింది. మహాదేవ, ఈ స్వామి ఇది అని బతిమాలుతున్నాడు వారు. అలా కొంచెం బతిమాలనే రేపేం జరిగిందో తెలుసుకుందాం. సాష్టాంగ నమస్కారాలు 8 అంగములు పడాలి. ఏమిటంటే అవి పద్మాంకరాభ్యాం, జానుభ్యాం, మురసా శిరస, దృశా వచస, మనసా చైవ ప్రాష్టాంగముచ్యతే. అంటే ఏమేమి జరగాలంటే ఒక్కోసారి ఇప్పుడు మన మామూలుగా అంటే వరస శిరస దృష్ట్యా మనసా వచస పద్భ్యాం కరాభ్యాం ప్రణామోష్టాంగం ఉచ్యతే అని మనం ఒకటి చెప్తారు. ఇంకో పద్ధతిలో ఏంటంటే అదే పద్మాంకరాభ్యాం, అదే కరాభ్యాం, జానుభ్యాం అంటే చేతులు, మోకాళ్ళు, ఉరస ఉరువులు తొరలు, శిరస దృశ కళ్ళు, వచస నోరు, మనసా చైవ ప్రణామోష్టాంగం.
ఇవి 8 అంగములు ఒకేసారి భూమి మీద తాకి పెట్టేటువంటి దాన్నే మిగతాది రేపు నేర్చుకున్నాం. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 సార్. మహాదేవ 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 కేకు. మహాదేవ మహాదేవ మహాదేవ. సార్ మీరు కాళహస్తిలో వాలిలింగం చూసారా? ఏంటి మాస్టారు ఇది పెట్టేదాన్ని గూగుల్ చూసారా మీరు? చూసారా? కాళహస్తి వెళ్ళారు కాదు, వాలిలింగం చూసారా? ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ వాలి లింగాన్ని చూసారు అక్కడ? ఇంకోళ్ళు ఎవరన్నా ఆన్ చేశారా? సరే మహాదేవ్. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి సీతమ్మ. అమ్మ వాళ్ళు పాఠానికి వస్తున్నారా సీతమ్మ? లేదు గురువు గారు. సరే కానీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పమ్మా, మనం ఏం చేస్తాం చెప్పు. అలాగే. మహాదేవ్ మహాదేవ్. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ మహాదేవ కన్నప్ప, నా చేయి వంచి నీకు శతకోటి దీవెనలు. ఒకటి గురుగారు, మీరు అంటారే నొక్కు పడింది ఆయనకని, నాకు అక్కడ గోకర్ణలో చేయి పెట్టి గోర్లు ఏడదగులుతాయి ఆయనకని చాలా భయం వేసింది. భయం వేసి నువ్వు ఊరుకున్నావు? ఊరుకోలేదు కానీ నువ్వు బాగానే వెళ్ళావు. మరి ఎన్నిసార్లు పెట్టావు? అక్కడ ఏమనైతే వదల్లో అంటుంది. మరి అదే మహాదేవ మహాదేవ. అమ్మా ఇప్పుడు అవేవి కొన్ని నెంబర్స్ వచ్చేవి ఇందులో ఒక్క నెంబర్ కూడా రాలేదా?